నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. విదేశీ గడ్డపై భారత విజయగాథలు గట్టిగా వినిపించే ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఎందుకు ఎక్కువగా రియాక్ట్ అవ్వరు? దేశంలో ఆయన కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తారా? నమోనాదాలు ఇవాళ మన డిస్కషన్ టాపిక్. ఇందులో పాల్గొనేందుకు మనతో రామచంద్రమూర్తి గారు ఉన్నారు, సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్. అట్లాగే నల్లు ఇంద్రసేనారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మల్లు రవి గారు, డాక్టర్ మల్లు రవి కూడా మనతో మాట్లాడతారు. సిపిఐ నాయకులు డాక్టర్ సుధాకర్ జాయిన్ అవుతారు మనతో ఈ చర్చలో. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు www.sakshi.comలో, ఫేస్బుక్లో అయితే facebook.com/sakshi న్యూస్ పేజ్లో పోస్ట్ చేయవచ్చు. ఇండియాలో ఏ విషయంపై కూడా స్పందించని ప్రధానమంత్రి మోదీ విదేశాల్లో దేశభక్తి గాథలు వినిపించడం వెనుక మతలబేంటి? కూతురు, అల్లుడు కోట్లు సంపాదించారని పరోక్షంగా గాంధీ కుటుంబంపై ఆరోపణలు గుప్పించడం దేనికి సంకేతం? నమో మౌన రాగాల వెనుక మర్మం ఏమిటి? Put your hands together for the Honorable Prime Minister of India, Shri Narendra Modi. ప్రధాని నరేంద్ర మోదీ భారత విజయగాథలను విదేశాల్లో ఘనంగా వినిపిస్తుంటారు. ఆయన చెప్పే ప్రతి మాట వినేందుకు అంత ఆసక్తి చూపుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సిలికాన్ వ్యాలీలో ఆయన చూసేందుకు హాజరైన కార్పొరేట్ ప్రపంచం దానికి నిదర్శనం. అద్భుతమైన ఆయన ప్రసంగం సిలికాన్ వ్యాలీ ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరికీ మెస్మరైజ్ చేసింది. కొత్త ప్రపంచంలో ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ మన పొరుగింటి వారంటే ఫ్లాట్ కాని వారు ఎవరైనా ఉంటారా? కథలు చెప్పే పని లేకుండా తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలను గూగుల్ ఖాళీగా ఉంచిందనడం మోదీకే చెల్లింది. ప్రధాని మోదీ ఫేస్బుక్ ఆఫీస్ సందర్శన సందర్భంగా క్వశ్చన్ పోస్ట్ చేయాలంటే దాదాపు 40,000 మంది రియాక్ట్ కావడం మోదీకున్న క్రేజ్ కు నిదర్శనం. రికార్డులు నెలకొల్పడం మోదీకి రివాజ్గా మారినట్టుంది. భారీ మెజార్టీతో బీజేపీని గెలిపించి కేంద్రంలో అధికారం చేపట్టడం ఒక రికార్డ్ అయితే, తన ప్రమాణ స్వీకారానికి దక్షిణాసియా దేశాధినేతలను ఆహ్వానించి మరో కొత్త రికార్డ్ క్రియేషన్ కు శ్రీకారం చుట్టారు. అలా మొదలైన ఆయన రికార్డుల పరంపర విదేశీ యాత్రలతో కొత్త వరవడి సృష్టించింది. తాజాగా ఆయన చేసిన కాలిఫోర్నియా పర్యటన కూడా ఓ రికార్డే. గడిచిన 30 ఏళ్లలో భారత ప్రధాని ఎవరు కూడా కాలిఫోర్నియాకు వెళ్లలేదు. ఈ ఏడాది మేలో మంగోలియాలో పర్యటించారు ప్రధాని నరేంద్ర మోదీ. మంగోలియా వెళ్లిన తొలి ప్రధాని మోదీయే. చైనాకు పొరుగునే ఉండే మంగోలియాకు $1 బిలియన్ ఆర్థిక సాయం ప్రకటించి మిత్రబంధాన్ని పటిష్టం చేసే చర్యలు చేపట్టారు. విదేశాల్లో మోదీ కీర్తి ఘనంగా వినిపిస్తున్న దేశంలో మాత్రం ఆయన ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. కీలక ఆర్థిక సంస్కరణలు చేపట్టలేకపోతున్నారు. సంఖ్యాపరంగా బలహీనంగా ప్రతిపక్షం పార్లమెంట్ సమావేశాలను బలంగా అడ్డుకుంటోంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉన్న మోదీ హయాంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం లేదు. ఇక 13 ఏళ్ల పాటు పరిపాలించిన గుజరాత్ లో అండదండగా ఉన్న పటేల్ సామాజిక వర్గం ఇప్పుడు మోదీ అంటే దూరం దూరం అంటోంది. ఇక మోదీ ద్వైత్య నీతి పొరుగు దేశాలు పాకిస్తాన్, నేపాల్ కు ఏమాత్రం రుచించడం లేదన్నది వాస్తవం. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 16 నెలల కాలంలో అనేక దేశాలు తిరిగిన ప్రధాని మోదీ దేశంలో మాత్రం చాలా రాష్ట్రాలను ఇంతవరకు సందర్శించలేదన్నది వాస్తవం. ఫారెన్ నేలపై ఇండియా బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు చేస్తున్న కృషిలో అనువంత కూడా దేశ సమస్యలపై చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీ మాత్రం మోదీ విదేశీయానాన్ని ఘనంగా కీర్తిస్తోంది. ప్రపంచం శ్రీ నరేంద్ర మోడీని ఒక సంస్కరణకర్తగా, ఒక కార్యదక్షుడు, కార్యశీలుడుగా, ఆమూలాగ్ర పరివర్తన తీసుకొచ్చే పరివర్తకుడుగా ఇవాళ ప్రపంచం అలాగే దేశం కూడా నరేంద్ర మోడీ గారిని అనతి కాలంలో గుర్తించడం మనందరికీ సంతోషం కలిగించే విషయం అని చెప్పిన సందర్భంగా మనం చేస్తాం. శాన్ హౌస్లో ఐటీ రంగ నిపుణులతో, దిగ్గజాలతో భేటీ, వారందరూ భారతదేశానికి ప్రకటించిన మద్దతు, ప్రధానిపై చేస్తున్న ప్రశంసలు, ఇవన్నీ
భవిష్యత్తులో భారతదేశానికి ఎంతో లాభించనున్నవి. దేశీయంగా మోదీ రేటింగ్స్ పటిష్టంగానే ఉన్నా ఆయన ప్రవహించే ఆశావాదంలో మాత్రం చీలికలు కనిపిస్తున్నాయి. క్రికెట్ మ్యాచ్ తో భారత్ ను పోలుస్తూ కాలిఫోర్నియాలో ఆయన చెప్పిన మాటలే దీనికి నిదర్శనం. 16 నెలల తన పాలనకు 125 కోట్ల మంది భారతీయులు తనపై మోపిన బాధ్యతలు నెరవేర్చేందుకు తనకు విదేశీ గడ్డ నుంచి సర్టిఫికెట్ కావాలని మరి మోదీ కోరారు. మన దేశంలో రాజకీయ నాయకులు 50 కోట్లు తిన్నారని, 100 కోట్లు తిన్నారని ఆరోపణలు వస్తుంటాయి. కూతురు 500 కోట్లు, అల్లుడు 1000 కోట్లు తిన్నారని పరోక్షంగా గాంధీ కుటుంబంపై విమర్శలు గుప్పించారు. నా మీద అలాంటి మచ్చ ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. మొత్తం మీద విదేశీ గడ్డ నుంచి సర్టిఫికెట్ తెచ్చుకోవాలన్న ప్రధాని నరేంద్ర మోదీ మాటలు దేశీయంగా ఆయనకు ఆల్ ఈజ్ నాట్ వెల్ అనే విషయాన్ని చెప్పకనే చెబుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. కొద్దిసేపట్లో ఆయన ఒబామాను కలుస్తున్నారు. ఒబామా, ప్రధానమంత్రి మోదీ ఇద్దరు కలిసి సంయుక్త పత్రికా గోష్ఠి కూడా నిర్వహించే అవకాశం ఉంది. అది కూడా చూద్దాం లైవ్లో. మనం ముందుగా అసలు ప్రధానమంత్రి విదేశీ పర్యటనల గురించి మాట్లాడుకుందాం. రామచంద్రమూర్తి గారు, ఇంద్రసేనారెడ్డి గారు, మల్లు రవి గారు. మూర్తి గారు చెప్పండి, విదేశీ పర్యటన అంటే ఇంట ఈగల మోత బయట పల్లకి మోత అని చాలామంది విమర్శిస్తున్నారు. అట్లాగే ఇట్ట గెలిచి రచ్చ గెలవాలే నేల విడిచి సాములు చేస్తున్నాడు మోదీ. ఇక్కడ భారతదేశ ఆర్థిక వ్యవస్థ అట్లానే ఉంది. ఈ 16 మాసాల్లో ఆయన తిరగని దేశం లేదు. విదేశాల్లో మాత్రం బ్రహ్మాండమైన ప్రశంసలు, బ్రహ్మాండమైన రిసెప్షన్లు అందుకుంటూ ఉన్నారు. కానీ దేశంలో పరిస్థితి బాగాలేదనే విమర్శ ఉంది. రెండవది, ఒకటి ప్రధానంగా ఆయన మీద వస్తున్న విమర్శ ఏమిటంటే ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు భారతదేశ ప్రతిష్ట దిగజారే విధంగా, భారతదేశ రాజకీయాల ప్రతిష్ట కానీ, భారతదేశంలో మన ఇక్కడి దీనికి సంబంధించి కానీ ఆయన చేస్తున్న ప్రసంగాలు, ప్రతిపక్షాలను ఉద్దేశించి చేస్తున్న ప్రసంగాలు, ఇవి భారతదేశం బయట ఒక ప్రధానమంత్రి మాట్లాడకూడని మాటలు అనే విమర్శ కూడా వస్తున్నది ఏమంట. మొత్తం ముఖ్యంగా ఈ విదేశీ పర్యటన, ముఖ్యంగా అమెరికాలో పర్యటన, కాలిఫోర్నియాలో సిలికాన్ వ్యాలీలో పర్యటన, దాన్ని 2 భాగాలుగా చూడాలి సార్. ఒకటి ఈ కార్పొరేట్ జైన్స్తో కలవటం, సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓలతో కలవటం, ఫేస్బుక్ సీఈఓతో కలిపి టౌన్ హాల్లో మీటింగ్ అడ్రస్ చేయటం, అట్లాగే మిగతా సీఈఓలతో మాట్లాడటం. దట్స్ ఆల్ ఫైన్. చాలా గొప్ప ఆనందించాల్సిన విషయం. అది మంచి అచీవ్మెంట్ కింద లెక్క. మరి సెకండ్ పార్ట్, ముఖ్యంగా ఆ శాన్ జోసేలో మీటింగ్లో ఆ సోత్కర్ష, పరనింద, ఆత్మస్తుతి, అది చాలా ఎబ్బెట్టుగా ఉంది, చాలా బ్లీట్లింగ్ ఉంది, మీన్గా ఉంది, చాలా చాలా పెట్టిగా ఉంది. not becoming of a leader of his stature. Of course. The way he won the election, the way he has become Prime Minister. దాంతో పోల్చుకుంటే ది వే హీ వాజ్ టాకింగ్ ఇన్ ఎన్ఆర్ఐ మీటింగ్, ఒక ఎలక్షన్ ఒక బీహార్ సభలో మాట్లాడినట్టు ఉంది. కానీ ఒక శాన్ జోసేలో ఒక ఎన్ఆర్ఐ సభలో మాట్లాడినంత ఉందాగా లేదు. అక్కడికి పోయి ఇక్కడ ప్రియాంకని, రాహుల్ని తిట్టాల్సిన అవసరం లేదు, రాబర్ట్ వాద్రాని తిట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకి నా మీద ఆరోపణలు ఉన్నాయా అన్నాడు. మిస్టేక్ ఆరోప్ హై 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 అని వాళ్ళని హై అని మీ మీద లేకపోవచ్చు, మీ ముఖ్యమంత్రి మీద ఉన్నాయి, మీ విదేశాంగ మంత్రి మీద వచ్చింది, దాని గురించి మాట్లాడారు, మీరు మాట్లాడారు కదా. వాళ్ళు ఎందుకు మాట్లాడతాం, మేము కూడా మాట్లాడమని అనట్లే. అక్కడ పోయి వీటి గురించి మాట్లాడదు, వాటి గురించి మాట్లాడదు, మన దేశ రాజకీయాల గురించి అక్కడ మాట్లాడుతుంది. అంటే హీఈస్ అడ్రస్సింగ్ ది బీహార్ ఎలక్టరేట్ ఫ్రమ్ ఎన్ఆర్ఏ ప్లాట్ఫామ్. అది చాలా బాగుంది. బట్ అదర్ థింగ్స్, ది వే హీ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ ఇన్ టౌన్ హాల్ మీటింగ్లో, మార్ట్ జుబేకర్తో మీటింగ్లో, అది చాలా ఇట్ వాస్ వెల్ టేకెన్. కానీ మీరు ఒక మాట అన్నారు రామచంద్రమూర్తి గారు, ఈ సిలికాన్ వ్యాలీలో ఆయన కార్పొరేట్ దిగ్గజాలతో మైక్రోసాఫ్ట్, గూగుల్ వాటితో కలవడం అదంతా కూడా చాలా మంచిదే అంటున్నారు. కానీ మనం టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ను మరీ ఎక్కువగా మోస్తున్నారేమో మన ప్రధానమంత్రులు అనిపించడం లేదు. ఇప్పుడు ఆయన మాట్లాడిన దాన్ని బట్టి అయితే ఆయన చెప్తూ ఉన్నారు, ఇక్కడ మొత్తంగా అసలు తాతమ్మలకు నాన్నమ్మలకు పనులు లేకుండా పోయింది, అంతా గూగుల్ చూసుకుంటుంది, మైక్రోసాఫ్ట్ చూసుకుంటుంది. డోంట్ యు థింక్ ద హ్యూమన్ ఫేస్ ఇస్ మిస్సింగ్? అది ఆయన చెప్పడం ఇక్కడ మన వెంకయ్యనాయుడు గారి భాష్యం, ఇదంతా పబ్లిసిటీ స్టంట్ లాగా ఉంది. కానీ ఇది ఒక డ్రామా. డోంట్ యు థింక్ హ్యూమన్ ఫేస్ ఇస్ మిస్సింగ్ ఇన్ ఇట్? హ్యూమన్ ఫేస్ వుడ్ హావ్ స్పోకెన్ అబౌట్ అదర్ ఆస్పెక్ట్స్. ఎక్కడ కాదు, నాట్ ఇన్ అమెరికా, నాట్ ఇన్ ఐర్లాండ్, నాట్ ఇన్ ఫారిన్ ల్యాండ్. మన ఇండియాలో ఉన్నప్పుడు
కనీసం ఒక రైతుల ఆత్మహత్యలు ఇట్లా జరుగుతున్నాయి, విదర్భలో జరుగుతున్నాయి, తెలంగాణ జరుగుతున్నాయి, రోజుకి 6 మంది 8 మంది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. దాని గురించి ఒక మాట మాట్లాడలేదే. ఒక ఎంపీ కానీ ఒక మినిస్టర్ కానీ ఎవరు రైతులు ఆత్మహత్య చేసుకుని ఇంట్లోకి పోలేదే. ఉన్న పొగాకు రైతు ఆత్మహత్య చేసుకుని అమ్మాయి వచ్చింది, నిర్మలా సీతారామన్ వచ్చారు. ఇట్ వాజ్ అప్రిషియేటెడ్. అట్లాంటివి చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఏం కాలే, ఇంకా ఈ 16 మాసాల్లో మోడీ ప్రభుత్వం సాధించిన ఘన విజయాలంటే ఏం లేవు. సాధించే అవకాశం ఉంది, సాధిస్తారు నమ్మకం కూడా ఉంది మనకి. అతనికి ఆత్మవిశ్వాసం ఉంది, అతని మీద మనకు నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు చేసిన అంత హైప్కి అవకాశం లేదు. ఎందుకంటే ఒక నెహ్రూ, ఒక గాంధీ, ఇందిరాగాంధీ కూడా అట్లా ఎప్పుడు స్వోత్కర్షకి పాల్పడలే. వాళ్ళు చేసిన గొప్ప పనులు ఉన్నాయి కదా. వాళ్ళ జాతి నిర్మాత, నవభారత నిర్మాత నెహ్రూయే కదా. ఆయన ఎప్పుడు గొప్ప చెప్పుకోలేదు కదా. ఆయన ఇంకా దేశాలు చాలా దేశాలు తిరిగాడు. బట్ అది తప్పితే మిగతా ఒక ఫారెన్ మినిస్టర్ చేయాల్సిన పని కూడా ప్రైమ్ మినిస్టర్ చేస్తున్నాడు. సంతోషం. రామమూర్తి గారు మిగతా పెద్ద డాక్టర్ సుధాకర్ కూడా జాయిన్ అయినారు, సిపిఐ నాయకులు, వారితో కూడా మాట్లాడారు. రవి గారు కూడా మనతో ఉన్నారు, ఇంద్రసేన్ రెడ్డి గారు ఉన్నారు. సుధాకర్ గారు చెప్పండి, భారతదేశంలో ప్రధానమంత్రి ఏం మాట్లాడారు అంటే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చుంటే మాట్లాడరేమో. మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు మాట్లాడకుండా గడిపి వెళ్ళిపోయారు. ఇప్పుడు నరేంద్ర మోదీ కూర్చోన్నారు. అయితే వారికంటే వీరు కొంత మెరుగేమో, కానీ వీరు కూడా సమస్యల మీద ఇక్కడేం మాట్లాడడం లేదు. విదేశాలకు వెళ్ళి విదేశాల్లో మాట్లాడుతున్నప్పుడు ఇంతకుముందు మూర్తి గారు చెప్పినట్టుగా ఒక పార్ట్ ఓకే, ఇంకొక పార్ట్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ రాజకీయాలు మాట్లాడడం, మన దేశ రాజకీయాల మీద విమర్శలు చేయడం, మన దేశ నాయకుల మీద విమర్శలు చేయడం అనేది భారత ప్రతిష్టకు అంత వన్నె తెచ్చేదిగా లేదు. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి నోట అట్లాంటి మాటలు రావడం అనే విమర్శ వచ్చింది. ఇప్పుడు ఎలా ఉందంటే ఇంట్లో ఈగల మూత బయట పల్లెకిల్లి మూతలాగానే అనిపిస్తుంది. ఇప్పుడు ముందుగా ఏంటంటే ఇంతకుముందు ఎవరు కూడా ఇంతగా భారతదేశాన్ని కించపరిచిన మాటలు మాట్లాడలేదు. ఈయన మాట్లాడటమే మొన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇంతకుముందు భారతీయులు బయట నేను భారతీయుడిని చెప్పుకోవడానికి సిగ్గుపడేవారు, ఇప్పుడు చెప్పుకుంటున్నారని చెప్పి ఆయన అన్నారేమో. కానీ మేమెవరూ అందరం వి ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఇండియా గురించి అనేవాళ్ళం. ఆయన అంత హౌ పూర్ ఇట్ మే బి, హౌ మెనీ ప్రాబ్లమ్స్ ఇట్ మే హ్యావ్, ఏమన్నా కానీ మనం భారతీయులు, మన భారతదేశం సంపన్న దేశం ఏం కాదు కదా. ఆయన అంటమే సిగ్గుపడేవాళ్ళు ఇప్పుడు చెప్పుకుంటున్నారు భారతదేశం చాలా గొప్పది అని చెప్పి. ఆయన రాగానే మారిపోయిందని చెప్పి ఆయన కళ్ళకు కనపడుతుందేమో, కానీ మాకు మాత్రం ఇంతవరకు ఏం కనపడదు. వారు ఇంకో మాట అన్నారు సుధాకర్ గారు, మీకు ఇప్పుడు గుర్తు చేయాలి. వారు ఏమన్నారంటే 10-15 సంవత్సరాల క్రితం నుంచి ఒక మాట మొదలైంది ప్రపంచవ్యాప్తంగా. ఏమిటంటే 21వ శతాబ్ది దక్షిణాసియాది అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇండియాది 21వ శతాబ్ది అంటున్నారు, హిందుస్థాన్ది అంటున్నారు అని చెప్తున్నారు. అంటే ఇదేంటంటే ప్రచారం చెప్పుకోవడానికి బాగుంది. చెప్పాను కదా ఇంతకుముందు ఇంట్లో మనం ఏది అచ్చేదీన్ ఆయేగా అన్నారు. అచ్చేదీన్ ఆయేగా అన్నది ఎంత గట్టిగా చెప్పారంటే అచ్చేదీన్ కబాయేగా. ఇంతవరకు ఎవరు వస్తున్నాయో కనపట్టలేదు. ఇప్పటికి 16 నెలలు అయిపోయింది వచ్చి. అచ్చేదీన్ ఎవరికి వచ్చినాయి? ఆయనకు మాత్రం మంచి 900 డ్రెస్ అయినా 9 లక్షల సూట్లు వేసుకునే స్థాయికి ఆయన వెళ్ళాడు. కానీ మిగతా పరిస్థితులు ఎక్కడ మారినాయి? ఈరోజు రైతుల ఆత్మహత్యలు ఏంటి, మిగతా సమస్యలు ఏంటి, అధిక ధరలు ఏంటి, ఎక్కడన్నా కొంచెమన్నా కంట్రోల్ కనపడుతుందా? ఎక్కడన్నా జరుగుతున్నది కనపడుతుందా? మాటల్లో వాగాడంబరం తప్పితే అగ్రికల్చర్కి అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పడం కానీ ప్రాక్టికల్గా ఎక్కడ జరుగుతుంది? ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితుల్లో అసలుకి ఇప్పుడు వర్షాలు లేకపోవడానికి టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు, ఆర్టిఫిషియల్ రెయిన్స్ కురిపించవచ్చు. ఆ పద్ధతులు ప్రభుత్వం ప్రయత్నాలు చేయొచ్చు, లేకపోతే ఇంకేదన్నా గరీబ్ హఠావ్ పద్ధతులు చేయొచ్చు. బట్ అవన్నీ లేదు ఈరోజు, అవన్నీ లేవు. కానీ ఈరోజు కానీ మోదీ టెక్నాలజీ మీద దృష్టి ఎక్కువనే పెడుతున్నట్టు. ఇంతకుముందు నేను మూర్తి గారితో అంటున్నాను, ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ మీద ఎక్కువ ఎక్కువైపోయి దాన్ని ఎక్కువ మోస్తున్నామో మనం కూడా. నిన్న టౌన్ హాల్ మీటింగ్ లో సార్ ఆయన ప్రయారిటీ సెట్ చేశారు. దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ అని చెప్పి ఫస్ట్ అగ్రికల్చర్ అన్నాడు, దాని తర్వాత సర్వీస్ సెక్టర్ అన్నాడు, దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అన్నాడు. అంటే ఆ ప్రయారిటీలో అగ్రికల్చర్ నెంబర్ 1 ఉంది. కానీ సార్ శానోజేలో అగ్రికల్చర్ గురించి మాట్లాడి భారతదేశానికి వచ్చినాక మాట్లాడకుండా ఉంటుంది. అంటే ప్రయారిటీస్ అయితే అక్కడ కరెక్ట్ అని చెప్పారు. చెప్పడం ప్రయారిటీగా చెప్పినా కానీ ప్రాక్టికల్గా లేదు. చెప్పడం వరకు మాత్రమే జరుగుతుంది, మాటలు మాత్రమే జరుగుతున్నాయి, కానీ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ జరుగుతుందని వచ్చేసి 16-18 నెలలు జరిగిన తర్వాత కూడా ఇంతవరకు ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఎక్కడ జరుగుతున్నాడు కనబట్టాలి. అప్పుడు మేక్ ఇన్ ఇండియా, నేను సింపుల్గా మేక్ ఇన్ ఇండియా అనే దానికి చెప్తున్న దాంట్లో ఆఖరికి యోగా డే జరిపినప్పుడు 32,000 చేపలు ఇండియాలో తయారు కావా? ఏ మూలకు చెప్పినా ఎక్కడిచ్చినా జూట్ చేపలు మ్యాటర్ జరుగుతాయి. చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి మేక్ ఇన్ ఇండియా చెప్పే పరిస్థితి. అంటే ప్రాక్టికల్గా చూడండి, సింపుల్ థింగ్ నేను చెప్పేది.
32,000 చేపలు యోగా కోసం అని చెప్పి చైనా నుంచి దిగుమతి చేసుకుని పెట్టుకోవాల్సిన పరిస్థితి మనకు వచ్చింది. అది ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ఎక్కడ జరుగుతుంది, ఎవరి కోసం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఇటు ఎన్నికలకి ఈరోజు చేసే పద్ధతులు కానీ ఆయన 1,65,000 కోట్ల రూపాయల ప్యాకేజెస్, అంటే అది కూడా లిమిట్ చెప్పకుండా, డేట్ చెప్పకుండా, అది చెప్పకుండా ఇచ్చిన పద్ధతులు కానీ, అంటే టు సస్టైన్ దేర్ పవర్. ఇప్పుడు ఒకటేంటంటే మనకి ఇక్కడ ఆయన ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పుడు ఎంత నిరుత్సాహం ఉన్నారంటే ఇంక ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ గెలిచిన పరిస్థితి కనపడాల మనకి. అన్ని చోట్ల వెనక్కి వెళ్ళిపోయారు. ఢిల్లీలో మొదలు పెడితే మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల వరకు లోకల్ బాడీస్లో గెలిచారు కానీ ఉన్నత స్థాయిలో కాదు. ఇప్పుడు వసుంధరాజే సింధియా ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో మళ్ళీ గెలవమనండి ఆమెను గెలవలేదు. ఎందుకంటే ఆమె దగ్గర ఉన్న సీట్లన్నీ పోయినాయి. వాళ్ళకి అధికారం మీద వచ్చింది, బట్ నిజానికి ఆమె మాత్రం ఓడిపోయే పరిస్థితి, అక్కడ సీట్లన్నీ పోయినాయి పేరుకు మాత్రమే, బట్ ఉన్నత స్థాయి మాత్రం పెరగల. ఎక్కడ చూసినా కానీ తిరుగుమూలలో కనపడుతుంది. దాదాపు 1.5 సంవత్సరం గడిచిపోయిన తర్వాత కొంత గొప్ప వ్యతిరేకత మొదలవుతుంటుంది అనుకుంటాను ఏ ప్రభుత్వం మీదనైనా. డాక్టర్ రవి గారితో, ఇంద్రసేన్ రెడ్డి గారితో కూడా మాట్లాడదాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్.